హరి ఓం. భగవద్గీత సత్సంగం రాజవిద్య రాజగుహ్య యోగం 7-8 శ్లోకాలను పరిశీలిద్దాం. 7వ శ్లోకంలో ముందుగా చెప్పుకున్నట్లుగా కౌంతేయ, ఈ కల్పాక్షయంలో పునఃస్థాని కల్పాదో విస్తృదామ్యహం, కల్ప ఆదిలో విస్తరించి కల్పాక్షయంలో తిరిగి నా యొక్క ప్రకృతిని పొందుతారు అని చెప్తూ 8వ అధ్యాయంలో చెప్తున్నారు. ప్రకృతే అవశాత్, ఈ ప్రకృతి నుంచి మన వశంలో లేకుండా ఇదంతా జరిగిపోతుంది. భూత గ్రామమై ఇదం, ఒక్క భూతం కాదండి, భూత గ్రామం అన్నారు. అంటే మనందరం కూడా కట్టగట్టుకుని ఈ కృత్సం అవశం, ఆ అవశంగా మన వశంలో లేకుండానే ఇదంతా జరిగిపోతుంది. ప్రకృతి స్వాం అవష్టభ్య, ఆయన యొక్క స్వకీయ ప్రకృతిలో విస్తృతామి పునః. దీన్ని మనం అర్థం చేసుకుందాం. సామాన్య పరిభాషలో ఇప్పుడున్న టెక్నాలజీకి అనుసంధానించుకుని మనం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రహ్లాదుడు రాజయోగి అనుకున్నాం, వారి తండ్రి గారు హిరణ్యకశిపుడు రాక్షసుడు, అలాగే మనం మధ్యలో ఉన్నాం. ఈ ముగ్గురం కూడా మనందరం కల్ప ఆదిలో కృష్ణ పరమాత్మ ప్రకృతి నుంచి వచ్చాం, కల్ప అంతంలో తిరిగి అదే ప్రకృతిలో మెర్జ్ అయిపోతాం. ఇదంతా కూడా ఆవశంగా జరిగిపోతుంది, మన వశంలో లేకుండా జరిగిపోతూ ఉంది. ఇది ఎలా అంటే, ఒక ఇంజనీరు, ఒక బీటెక్ ఇంజనీరు soandso.com అని ఒకటి క్రియేట్ చేశారు, వెబ్సైట్. దాంట్లో మనందరం కూడా సైన్ ఇన్ అయ్యి ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఏమైందంటే, అనంత ఆకాశంలో ఘటాకాశం ఏర్పడినట్టుగా ఆ వెబ్సైట్లోంచి మన ఇండివిజువల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఐడి. ఇప్పుడు స్థూల శరీరంలో మనం డిస్ప్లే అవుతున్నాం. అంటే ఓ కంప్యూటర్లోనో ఒక మొబైల్లోనో మన డేటాని డిస్ప్లే చేసుకుంటున్నాం. ఇది స్థూల శరీరం. దీంట్లో కొంత డేటా ఉంటుంది. ఆ డేటాలన్నీ కూడా ఎవరికి వారి ఇండివిజువల్ ఐడీల్లో ఇండివిజువల్ డేటాలని స్టోర్ చేసుకుంటున్నాం. స్టోర్ చేసుకుని కొంతసేపు నడుస్తుంది. ఇది ఒక స్ట్రక్చర్ అన్నమాట. ఒక స్ట్రక్చర్ని ఆయన క్రియేట్ చేస్తే ఆ స్ట్రక్చర్ని ఉపయోగించుకుని మనం ఘటాకాశంలాగా మన ఐడెంటిటీ మనం తీసుకుంటున్నాం. ఇది భగవంతుడికి కూడా ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేశారు. అది 15వ అధ్యాయం 1వ శ్లోకంలో ఉంది. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం పరాహురైవ్యం ఛందాంసి యస్య పర్ణాని అస్తం వేద సవేదవిత్. అంటే ఆ రావి చెట్టు తిరగబడి ఉన్నటువంటి ఒక రావి చెట్టు, ఇది స్ట్రక్చర్, మనందరి స్ట్రక్చరు. వేర్లతో పని చేస్తోంది, కర్మలు చేస్తోంది పైన. అలాగే కింద ఆకులు ఉన్నాయి, చిగుర్లు వేస్తోంది అనమాట, చిగురుటాకులు. ఈ చిగుర్లు ఎలా వేస్తుందంటే, విషయ ప్రబాలాహ, ఆ కాండంలో ప్రవహిస్తున్నటువంటి గుణాలు ఉన్నాయి కదా, ఆ గుణాలను బట్టి ఈ చిగుర్లు, కొత్త చిగుర్లు, ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒక్కొక్క రకంగా ఉందన్నమాట. మన ఇంట్రెస్ట్లను బట్టి మన విషయాల్ని మనం సేకరించుకుంటున్నాం, చిగుర్లు వేస్తున్నాయి. ఆ చిగుర్లను బట్టి, ఆ గుణాలను బట్టి మనం వేళ్లతో కర్మలు చేసుకుంటూ పోతున్నాం. సో మన ఐడెంటిటీలో ఈ రావి చెట్టుని ఒక రకంగా ఉపయోగించుకుంటున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఒకరిని ఒకరు మార్చలేం. రావి చెట్టుని వేప చెట్టుగా, వేప చెట్టుని ఇంకొక చెట్టుగా అలా మార్చలేం. ఎందుకంటే విషయ ప్రవాల, ఆ గుణాలు అందులో ప్రవహిస్తున్నాయి. నా గుణాలు నాలో అలా ప్రవహిస్తున్నంతసేపు నువ్వు నన్ను మార్చలేవు, నేను నిన్ను మార్చలేను. నా విషయాలు నేను సేకరించుకుంటూ, నా కర్మల్ని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా అందరం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది ఈ స్ట్రక్చరు. అయితే ఈ మెయిల్ ఐడిని మనం స్థూల శరీరంలో ఓపెన్ చేసాం కదా డిస్ప్లేలో. తర్వాత దాన్ని ఏం చేస్తామంటే సైన్ అవుట్ చేస్తాం, దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసినప్పుడు ఈ డేటా మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మన కంప్యూటర్లో అయితే లేదు, మన మొబైల్లో లేదు, సైన్ అవుట్ అయిపోయింది. అనంతంగా ఉన్నటువంటి ఈ వరల్డ్లో ఉన్న అన్ని కంప్యూటర్ల యొక్క మెమరీ ఉంటుంది కదా, కంబైన్డ్గా ఉన్న మ్యూచువల్ మెమరీ, ఆ మెమరీలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడుందో తెలియదు. ఇది సూక్ష్మం. సూక్ష్మం అంటేనే దాన్ని గుర్తించడం కష్టం. మన ఈ డేటా కూడా సూక్ష్మ రూపాన్ని పొందుతుంది, దాన్ని సూక్ష్మ శరీరం అంటాం. ఇది కూడా ప్రకృతిలో మెర్జ్ అయిపోతుంది. తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మనం రీకాల్ చేసినప్పుడు వస్తుంది. మళ్ళీ ఒక
ఒక స్థూల శరీరంలోకి వెళ్ళి పాస్వర్డ్ ఇచ్చి ఆ డేటాను రీకాల్ చేస్తే అప్పుడు మళ్ళీ స్థూల శరీరంలోకి వచ్చినట్టుగా అదితి అనే సాఫ్ట్వేర్, అంటే శ్రీ మహావిష్ణువు యొక్క 1000 నామాల్లో అదితి అనే ఒక నామం ఉంది, అది ఒక సాఫ్ట్వేర్. దీన్ని గురించి మనకి సామవేదం షణ్ముఖ శర్మ గారు దయతో ప్రసంగించి చెప్పారు. ఆ అదితి అనే దానివల్ల మనందరం కూడా తిరిగి మళ్ళీ డిస్ప్లే అవుతున్నాం స్థూల శరీరాల్లో. ఎవరికి వారు మళ్ళీ ఎవరి డేటా వాళ్ళకే డిస్ప్లే అవుతుంది, ఒకటికొకటి మిక్స్ అయిపోదు. ఇలా జరుగుతుందన్నమాట. అయితే కారణ శరీరం అని ఇంకొకటి ఉంది, అది రీజన్. ఇప్పుడు నేనున్న స్థితికి నా రీజన్ ఏంటంటే నా కారణ శరీరం. అది ఎవరు డిసైడ్ చేస్తున్నారు అంటే నా ఆత్మసాక్షి డిసైడ్ చేసింది, నా డేటాను అనుసరించి. ఇప్పుడు నేను సంపాదించడానికి లేకపోతే సంపాదించలేకపోవడానికి కారణం అదిగో ఆ కారణ శరీరమే. అది నా ఆత్మసాక్షి డిసైడ్ చేసింది. ఆయన నవద్వార పురేదేహి అని ఈ సుప్రీంగా చెప్పారు ముందు శ్లోకాల్లో, గతించిన శ్లోకాల్లో. ఈ సుప్రీం కమాండర్, ఈ ఆత్మసాక్షి డిసైడ్ చేసిన విధంగా నా కారణ శరీరంలో ఇదిగో ఇప్పుడున్న ఈ ప్రజెంట్ కారణంలో నేనున్నాను. దీన్నే స్వామి వివేకానందుల వారు చికాగోలో ఉపన్యాసం చెప్పేటప్పుడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉండి అతడే గనక ఒకరిని గుడ్డివాడిగాను ఒకరిని కుంటివాడిగాను ఎందుకు పుట్టిస్తున్నాడు? ఒకవేళ అతను గతంలో పాపం చేసి ఉంటే అతడు కరుణామయుడు కదా, క్షమించి విడిచిపెట్టేయచ్చు కదా, మనలాగే బలంగా ఉంచొచ్చు కదా వారిని ఆరోగ్యంగా. ఎందుకని వారికి ఆ ఇబ్బంది పెడుతున్నాడు? అయినప్పటికీ అతను పాపం చేశాడు కాబట్టి అలా చేస్తున్నాడు అని భగవంతుడిని మనం చెప్పాల్సి వస్తే మహాశక్తివంతమైన ఒక క్రూరుడు అతని శాసనం ఇలా ఉంది అని నేను చెప్పాల్సి ఉంటుంది అన్నారు స్వామి వివేకానందుల వారు. దానితో అందరికీ ఆశ్చర్యం వేసింది. భగవంతుడు అనే కాన్సెప్ట్ గురించి ఈయన ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే అక్కడికి సర్వమతం సమ్మేళనం జరిగింది, అన్ని మతాల వారు వచ్చారు. భగవంతుడి గురించి వారి వారి దృక్పథంలో ఎన్నో విధాలుగా చెప్పారు. ఈయన చెప్తున్నది డిఫరెన్స్గా ఉంది, భారతదేశం నుంచి వచ్చారు. మరి ఈయన చెప్తున్న దానికి సొల్యూషన్ ఏంటి? ఎవరు చేస్తున్నారు ఇదంతా అంటే దానికి కారణం నువ్వే. నీకన్నా వేరుగా భగవంతుడు లేడు, నీ జడ్జిమెంట్ నువ్వే ఇచ్చుకున్నావు అని మన భారతీయ ఆత్మను, ఈ భగవద్గీతను అక్కడ ప్రతిపాదించారు. అప్పటికి అర్థమైంది, భారతీయ తత్వం ఏంటో ప్రపంచానికి తెలిసింది. దానితోటి అసలు ఈ భగవద్గీతలో ఏముంది, ఈ భారత తత్వంలో ఏముంది, హిందూ ధర్మంలో ఏముంది అనేది వెతకటం ప్రారంభించారు. ఎక్కడ సైన్సు ఆగుతుందో అక్కడి నుంచి ఆధ్యాత్మికత స్టార్ట్ అవుతుంది అని స్వామి వివేకానందులు వారు చెప్పారు. సో ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో మనం తెలుసుకున్న విధంగా సృష్టి ఆది యందు మనందరం కూడా ఇలా వచ్చాం, సృష్టి అంతంలో మనం వెళ్ళిపోతాం. మధ్యలో ఈ డేటా ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది, ఈ డేటాలో అప్డేట్ అవుతూ ఉంటాం. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని వచ్చే వీడియోల్లో ఇంకొంచెం కంటిన్యూ చేస్తాను. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.